సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు కుంభం అనిల్ రెడ్డి గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యులు మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా వీరేశమన్న గారికి, అదే రకంగా భువనగిరి ఎమ్మెల్యే గారు, ఆలేరు ఎమ్మెల్యే గారు బేర్లా ఐలే గారికి, డిసిసిబి అక్షయ్ యాదవ్ డిసిపి గారు అక్షాంశ్ యాదవ్ గారికి, అదే రకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అవేస్ సిస్తి గారికి, అదే రకంగా భీమా నాయక్ గారు, రేఖా బాబురావు గారు, సూరకంటి వెంకటరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇంకా జిల్లా కలెక్టర్లు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న రెవెన్యూ అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇంకా వేదిక మీద మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి సుమారు 15 నెలలు పూర్తయి 16వ నెలలో మనం ఈనాడున్నాం. తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే 2020 చట్టము ద్వారా ధరణిని తీసుకొచ్చిందో, ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వ చలవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి 2025 చట్టాన్ని తెచ్చుకున్నాం. గౌరవ కలెక్టర్ గారు, నా సహచర మిత్రులు ఇంతకు ముందు చాలా విషయాలు మీకు చెప్పారు. గౌరవ కలెక్టర్ గారు చట్టాన్ని గురించి, ఆ చట్టం మీకు చుట్టంలా ఎలా పనిచేస్తుందో గురించి, ధరణిని గురించి, ధరణితో పోల్చి ఈ భూభారత్ వల్ల మీకు వచ్చే లాభం గురించి చాలా వివరంగా చెప్పారు. ధరణిని గురించి 2-3 ముక్కల్లో చెప్తా. ఆనాడు 2020 చట్టం చేశామని చెప్పారు. ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకు ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకు మేలు చేసిందై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని బెనం మీద ఆనాడు రుద్దారు. ధరణిని అమలు చేసే నాడు మీరందరూ అనుభవించారు. భూములున్నాయి, బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించుకోవాలన్నా, ఇంటి ఆవిడకు జబ్బు చేస్తే వైద్యం కోసమైనా ఒక 5 లక్షలో 10 లక్షలో డబ్బులు కావాలి అంటే, ఆ ఉన్న భూమిలో ఒక 5 కుంటలు అమ్మాలి అంటే ఆ ధరణి పుణ్యమా అంటూ 100 రోజులు రిజిస్ట్రేషన్లే ఆనాడు జరగల. ప్రజలందరూ గగ్గోలు పెట్టారు, వారి ఆవేదన వెల్లబుచ్చారు. అయినా ఆ దొరవారికి కనికరం కలగకపోగా ధరణి అద్భుతం, ధరణి అమృతం, ధరణియే సంజీవిని, మీకు ఇది జీవనాధారమని ఆనాటి పెద్ద దొరవారు చెప్పిన మాటలు ఇప్పటికీ మీ చెవుల్లో గింగుర మోగుతుంటాయి. అదే మన భూభారతి చట్టం ఒక అర్ధరాత్రి చేయలే. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం
ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని తేటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లో మీ అందరి సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని చివరికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన సూచనలు మంచివైతే వాటిని కూడా క్రోడీకరించి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో అక్కడున్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటినన్నిటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ డొమైన్లో తయారు చేసిన చట్టాన్ని 60 రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది. అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ఆ దొరవారి తొత్తులు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ఒక నరరూప రాక్షసుల్లా ఇటు నా మీద అటు స్పీకర్ గారి మీద ఆ చట్టానికి సంబంధించిన కాగితాలన్నిటినీ చించి మా మీద విసిరి ఈ చట్టాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నించారో మీరందరూ ప్రత్యక్షంగా టీవీల్లో చూశారు. అయినా కూడా ఇది పేదవాడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు కష్టాలు తీర్చే ప్రభుత్వం. అటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దేనికి తల ఒగ్గకుండా అదరకుండా బెదరకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పేదవాడి కష్టాలు తీర్చే ఈ భూభారత చట్టమే భవిష్యత్తులో మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకొని 2025 జనవరి 4వ తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూభారతని తీసుకొచ్చుకున్నాం. ఆనాడు 2020 చట్టమైతే చేశారు కానీ నియమ నిబంధనలు 3 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. చట్టం అయితే చేశారు, విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది. దాని ఫలితమే మీరందరూ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు. మన భూభారతిని జనవరి 4వ తారీఖు నాడు చట్ట రూపంలో చేసుకున్న తర్వాత 90 రోజుల్లో విధి విధానాలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అంకితం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటో, ఈ చట్టంలో ఏమేమి అంశాలున్నాయో, ఈ చట్టం పేదవాడికి ఎలా చుట్టంలా ఉంటుందో అనేది అవగాహన సదస్సు గౌరవ కలెక్టర్లే ప్రతి మండలానికి వచ్చి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి అని కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది 14వ తారీఖు నాడు. అంతేకాదు ఈ రూల్స్ ప్రకారం జిల్లాల్లో 33 జిల్లాల్లో హైదరాబాద్ తీసేసి మిగిలిన 32 జిల్లాలలో 4 మూలల 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మోడల్గా తీసుకోవటం జరిగింది. రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వారి సిబ్బందితో వస్తారు. ₹1 కూడా మీరు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పులు అరిగిందాకా ఏ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. ఆనాడు ధరణిని చట్టం చేసే నాడు ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా తిరిగారు. ఈ భూభారతి చట్టం వల్ల అధికారులే మీ గ్రామాలకు వస్తారు. అప్లికేషన్ కూడా వారే ఇస్తారు. దాంట్లో
మీకున్న ఇబ్బందిని ఆ ఖాళీలో నింపి ఆ అప్లికేషన్ తిరిగిస్తే చాలు. మోడల్గా రాష్ట్రంలో 4 మండలాలు పైలట్ గా చేశాం. ఈ నెలాఖరికి ఈ 4 మండలాల్లోని అన్ని వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాల్లో వీలైనన్ని సమస్యలని పరిష్కరిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి ప్రభుత్వ భూములు పంచే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూములుంటే సాగు చేసుకునేవారు అర్హులైతే వారికి ఇందిరమ్మ పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు మే 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 మండలాలలో ప్రతి 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటాం. ఈ మండలాలలో నుంచి వచ్చే సూచనల ఆధారంగా అవసరమైతే చట్టములో ఉన్న నియమ నిబంధనలని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా చేయటానికి మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజం లేదు. ప్రజలకి ఉపయోగకరమైన చట్టం తేవాలన్నది ఏకైక లక్ష్యం తప్ప మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏదో చట్టం చేశాం అది ప్రజల మీద రుద్దుతాం, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చట్టాన్ని చెయ్యము అని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ చట్టం వల్ల ఉపయోగాలు 1, 2 చెప్తాను. మిగిలిన అన్ని కలెక్టర్ గారు మిగతా మిత్రులు చెప్పారు. మొదటిది సాదా బైనామాలు. 2020 చట్టం అయితే చేశారు. చట్టం చేసినప్పుడు చేయటానికి 2 రోజుల ముందు, చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు ఉన్నవారు అప్లై చేసుకోమంటే మీలో కొంతమంది కూడా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వాళ్ళు 9,26,000 మంది ఉన్నారు. కానీ ఆ 2020 చట్టంలో సాదా బైనామా అంశమే పేర్కొనలేదు. పేర్కొని కారణంగా అధికారులు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. కోర్టు కూడా ఈ చట్టంలోనే అంశం లేదు, మేమేమి చేయగలుగుతామని కోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ కారణం చేత ఆ అప్లికేషన్లన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ చట్టంలో ఆ ఆన్లైన్లో ఉన్న 9,26,000 అప్లికేషన్లు జెన్యూన్ గా ఉన్న వాటిని, నిజమైన వాటిని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. అంతేకాదు ఒక ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు చేస్తే ఒకరి భూమి ఒకరికి ఎక్కిస్తే ఆ ఆసామి రోడ్డు మీద తిరగటం తప్ప ఏ అధికారికి తన గోడు వినిపించుకునేది ఆనాటి చట్టంలో లేదు. మన భూభారతి చట్టంలో ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు కూడా న్యాయం చేయకపోతే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, సిసిఎల్ఐకి వెళ్ళొచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము. ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ లో సామాన్య ప్రజలకి కోర్టుని ఆశ్రయించకుండా
ప్రజల కష్టాలు తీర్చడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు భూముల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ రైతన్నలు స్వచ్ఛందంగా మా భూములు సరిహద్దులతో కాదు మ్యాప్ కావాలి అని కోరుకుంటే రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా మ్యాప్తోనే రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము. దీనివల్ల రాబోయే కాలంలో భూముల పంచాయతీలు భూముల వల్ల గొడవలు వీలైనన్ని తగ్గుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సర్వేర్లని 6,000 మందిని ట్రైనింగ్ చేసి లైసెన్సులు ఇచ్చి లైసెన్స్ సర్వేర్లని మీ మండలానికి పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఆనాడు అర్ధరాత్రి ఆనాటి దొరవారికి వారి గ్రామంలో వారు చెప్పిన పని చేయలేదని విఆర్ఓ వ్యవస్థని గ్రామీణంలో ఉండే ప్రాంతంలో ఉండే వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమపోటుతో రద్దు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు గ్రామాల్లో పంచాయతీలు వస్తే పరిష్కరించే పెద్ద మనిషి లేని కారణంగా అన్న తమ్ముడు మధ్య భార్య భర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య అనేక సమస్యలు ఆ వ్యవస్థ లేని కారణంగా ఈనాడు గ్రామాల్లో చూస్తున్నాము. ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెవెన్యూ వ్యవస్థ సర్వేర్లు నాకు తెలిసి వచ్చే నెల 10వ తారీఖు లోపే మీ గ్రామాలకు వీళ్ళు వస్తారు. ఇటువంటి అనేక అంశాలని అనేక సమస్యలని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ చట్టంలో ఇంకొక అంశం కూడా ఉంది. ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, అదే రకంగా దేవాదాయ భూములు కావచ్చు. ఈ భూములని ఎవరైనా కబ్జా చేస్తే ఈ పోర్టల్ భూభారతి 2025 పోర్టల్లో ఏ గ్రామం నుంచైనా ఏ ఇంట్లో నుంచైనా డైరెక్ట్ గా మీరు కంప్లైంట్ చేసే అవకాశాన్ని కూడా ఈ పోర్టల్లో పొందుపరిచాము. మీరు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అది డైరెక్ట్ గా ఒకటి సెక్రటరీ దగ్గర, రెండవది నాకు కనిపించే విధంగా ఆ పోర్టల్ ఏర్పాటు చేశాము. దాన్ని తక్షణమే అటువంటి భూములు నిజమైతే అవతలున్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా అది పేదోడు భూమి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించబడింది. ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వారి స్వార్థం కోసం ఒకరి భూమి ఒకరికి కానీ ప్రభుత్వానిది ఒకరికి కానీ తప్పు చేశారు అని రుజువైతే అటువంటి అధికారి మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. అంతేకాదు ఈ చట్టం ఒక ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కాదు, అధికారులకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు 2020 చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూమి లేకపోయినా భూమి ఉన్నట్లు పాస్బుక్లు ఇచ్చారు. దానికి కారణం రైతు బంధు తీసుకోవటానికి. భూమి లేకపోయినా
వారిని పాస్బుక్లు ఇచ్చి పేదోడు పొజిషన్లో ఉంటే దాని మీద దౌర్జన్యంగా ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆడాడు పంపారు. కానీ ఈ భూభారతి చట్టం ఒక ఇందిరమ్మ ప్రభుత్వంలోని అభిమానించే ప్రజలకే కాదు, వారిలాగా ఇందిరమ్మ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదు. ఆనాటి పెద్దలు వారి తొత్తులు వారు సక్రమంగా వారి ఆస్తులుంటే అక్రమంగా సంపాదించిన ఆస్తి అయితే దానికి కూడా ఈ భూభారత చట్టం పూర్తి రక్షణగా ఉంటది. కానీ అక్రమంగా సంపాదించో దౌర్జన్యంగా ఆక్రమించుకొనో పేదోడి పొట్ట కొట్టి గుంజుకుంటే అటువంటి ఆస్తి ఈ చట్టం తప్పకుండా చర్యలు తీసుకోబడద్ది. ఈ చట్టాన్ని ఉపయోగించి అంతేకాదు గౌరవ రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నాను, కలెక్టర్ గారితో సహా ఒక అద్భుతమైన చట్టాన్ని ఈనాడు మనం తయారు చేసుకున్నాం. ఈ చట్టం పేదవాడి కన్నీరు తుడవటం కోసం భూములున్న అసాములకి రైతన్నలకు గుండె మీద చేసుకొని భద్రంగా నా భూమి ఉందని తెలుపుకునే విధంగా నిద్రపోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసుకున్నాం. కానీ అద్భుతమైన ఈ చట్టం పేదవాడికి చుట్టము కావాలి అంటే నిర్వహించేది అధికారులు. మీరందరూ కూడా ఒకప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, పేదోడి కష్టం తెలిసిన వాళ్ళు, పేదోడి బాధ తెలిసిన వాళ్ళు, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు. ఈ చట్టం చుట్టమలాగా వాళ్లకు ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ నేను ఇప్పుడు ఒక భువనగిరి జిల్లాకు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులకి ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నాను. ఈ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రజల వరం కావాలని, ఇది అమృతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా మీరు దీన్ని అమలు చేయాలని కూడా ఆదేశిస్తూ, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వంలో 8,19,000 కోట్లు అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 కళ్లతో చూస్తూ ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చామో అప్పులున్నాయని చెప్పి ఎగగొట్టకుండా వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అది పేదవాళ్ళకిచ్చే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, ఆడబిడ్డకిచ్చే 500 రూపాయలకే గ్యాస్ మద్దు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీయే కావచ్చు, ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి ఛార్జీ తీసుకోకుండా ప్రయాణమే కావచ్చు. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లు అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా పేదోడి పొట్ట నింపే సన్న బియ్యమే కావచ్చు, పేదోడి చిరకాల కోరిక ఆనాటి 10 సంవత్సరాలలో వారు ఇల్లు ఇస్తానని చెప్పి సొల్లు మాటలు చెప్పి 1 ఇల్లు కూడా ఇయ్యల. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొదట వెడితే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ నెలాఖరికి ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన సైనికులకి ఒకటే చెప్తున్నాం, ఇది పేదోడికి చెందిన ఆస్తి. పేదోడి కళ నెరవేర్చడానికి ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు మీ గ్రామాలలో పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మొదటి విడత వాళ్ళకి ఇచ్చి ఇదిరా ఇందిరమ్మ ప్రభుత్వము అనే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ వేదిక మీద నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ సైన్యానికి చెప్తున్నాను. అంతేకాదు రాజు యువ వికాస్ ద్వారా సుమారు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద యువత కోసం ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. సన్న వడ్లకి క్వింటాలకి 500 రూపాయల బోనస్నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవన్నీ డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్న మాట ప్రకారం రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేశాం. రైతు భరోసా ఇప్పటి వరకు రెండో విడత 4.5 ఎకరాలకు ఇచ్చాం. మిగిలిన భూమికి కూడా కొండలు గుట్టలు తీసేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని తీసేసి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేయాలనే తాపత్రయం ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియచేస్తూ మండు టెండను సైతం లెక్క చేయకుండా బయటికి పోతే విపరీతం ఎండున్నా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంది. మా మద్దతు పూర్తిగా తెలియచేయాలని ఇక్కడికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర అదే రకంగా ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలో ఏ ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బందులు పడిపోయే స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ చేయాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎప్పుడొచ్చినా మీ శాసనసభ్యులు ఒక 10 రిప్రజెంటేషన్లు తీసుకొని వస్తారు. అన్నా నా ప్రజలకు ఇదంతా కావాలి అని నిజంగా ఒక అద్భుతమైన ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకున్నారు. తప్పకుండా విడతల వారీగా మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా కావలసినన్ని ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ భోంచేసి పోవాలి. ఈరోజు మరి అనేకమైనటువంటి ప్రతి ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఉప్పు గారు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మరి మారుమూల వల్లిగొండ మండలానికి వచ్చి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి భూభారతి చట్టాన్ని